శ్రీ గురుభ్యో నమః. మనం జ్యోతిషశాస్త్రం మాట్లాడుతుంటే మొదలు సంఖ్యాశాస్త్రం వాళ్ళు వస్తుంటారు, చెప్తుంటారు ఏదో ఒకటి. 1 అంటే రవి అని, 2 అంటే చంద్రుడు, 3 అంటే గురుడు, 4 అంటే రాహు అని, 5 అంటే బుధుడు, 6 అంటే శుక్రుడు, 7 అంటే శని అంటే, 8 అంటే ఇంకా కేతువు అంటే, 9 అంటే కుజుడు అంటుంటారు. ఏదో దాన్ని కనెక్ట్ అయ్యి ఉంటుంది. అంటే ఈ శాస్త్రం నుండి పుట్టుకొచ్చిందే సంఖ్యాశాస్త్రం అన్నమాట. సంఖ్యాశాస్త్రం అనేది మన దేశానికి సంబంధించింది కాదు, విదేశాలు వాళ్ళకంటే క్యాలెండర్లు వాళ్ళ లెక్కలు ఉంటాయి. ఆ లెక్క ప్రకారం వాళ్ళ నంబర్స్ ప్రకారం మనం వెళ్తుంటాం, కానీ లక్కీ నెంబర్స్ వెళ్తుంటారు. దాని చీరియో అనే వ్యక్తి దాని అనుభవంతో చెప్పాడనమాట. ఆ పుస్తకాలు మన వాళ్ళు ఇక్కడ చదువుతుంటే సంఖ్యాశాస్త్రానికి బలం ఉందనుకుంటారు. మళ్ళీ కనెక్టింగ్ విత్ గ్రహాలతోనే చేస్తారు. అంటే ఇందులో ఒక భాగమే అది. మనం ఇది తెలుసుకున్నప్పుడు అందులో ఒక భాగం గురించి మనం ఆలోచించడం అవసరం కదా. సో ఇటువంటి కనెక్ట్ చేసుకుంటూ దాన్ని బట్టి ఇది చేయండి అది చేయండి చెప్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు 1 జూలైలో ఎవరు పుట్టారు అనుకోండి, ఆడ ఫస్ట్ గడు రవి పవర్ఫుల్ ఉందండి, రవి సంబంధించిన ఏ ట్యూన్ చేసుకోవడం సరిపోతుంది అంటాడు. అసలు జాతకంలో రవి నీచంలో ఉంటే ఏం చేయగలుగుతాం వాడికి? ఏం చేయలేం. అంటే పుట్టుకతో తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చేటప్పుడు దాన్ని లగ్నం అంటాం. ఆ లగ్న సమయంలో 4 గ్రహాలు పాజిటివ్గా 4 నెగిటివ్గా పనిచేస్తూ ఒక న్యూట్రల్గా పనిచేస్తుంది. ఆ న్యూట్రల్గా పనిచేసేవాడు కేతు బొడ్డు దగ్గర ఉంటాడు. కట్ చేస్తాను కానీ మనకు ఊపిరాడదు. సో మోక్షాన్ని ఇచ్చేవాడు ఆ కేతువే, వాడే మధ్యలో ఉంటాడు. ఇటు 4 గ్రహాలు, ఇటు 4 గ్రహాలు, 8 గ్రహాలు అయిపోయాయి. 9 గ్రహాలలోని ఒకటి న్యూట్రల్గా ఉండి 4 పాజిటివ్ 4 నెగిటివ్ పనిచేయబట్టి మనిషి బతికి ఉంటాడు. ఒక సహజమైన స్థితిలో ఉంటాడు. అందులో ఏమాత్రం తేడాలా, అంగవైకల్యంగానో లేకపోతే మెంటల్లీ హార్టెడ్, ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ ఏదో రకంగా మనిషి బయటకు వస్తాడు. ఎంతమంది మనం చూస్తున్నాం, పూర్వజన సుకృతం అనుకుంటాం. అంచేత మన శరీరంలో ఈ 9 గ్రహాల యొక్క బ్యాలెన్సింగ్ కరెక్ట్గా ఉండాలంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఏది ఇంబ్యాలెన్సింగ్ ఉందో రీప్లేస్ చేయడానికి పాజిటివ్ ఎనర్జీ అనేది సైంటిఫిక్గా ఇంజెక్ట్ చేసుకుంటూ పోవాలి. ఒక డాక్టర్ ఉన్నాడు, సోడియం తక్కువైంది, పొటాషియం తక్కువైంది, కాల్షియం తక్కువైంది, వాడు ఇంజెక్ట్ చేస్తే మనిషి లేచి కూర్చుంటాడు. ఇది మనం చూస్తున్నాం క్లియర్గా. మెడికల్ ఎస్ట్రాలజీ, జ్యోతిషాస్త్రం కూడా అలాంటిది. ఈ 9లో ఏ గ్రహం బలహీనంతో పడిందో, పాజిటివ్ ప్లానెట్ ఏదైనా బలహీనంగా పడితే దానికి రీప్లేస్ చేయడానికి, ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి దానికి సంబంధించిన మంత్రం, దానికి సంబంధించిన రత్నం ధారణ చేయమని చెప్తాం. అలా చేసుకోవడం బ్యాలెన్సింగ్ ఆఫ్ యువర్ ఎనర్జీ లెవెల్స్ ఇన్ ద బాడీ అవుతుంది. అప్పుడు మీ యొక్క సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, హెల్తీగా పనిచేస్తుంది. ఇది సైంటిఫిక్ ఆస్ట్రాలజీ, మెడికల్ ఆస్ట్రాలజీ చెప్తుంది ఇదంతా. మనం ఆ భాషలో చెప్తే కానీ అర్థం కాదు అన్నప్పుడు ఆ భాషలో మేము చెప్పగలుగుతాం. ఓకే, అంటే జ్యోతిశాస్త్రాన్ని భాష మార్చమే తప్ప, ఎందుకంటే సైన్స్ అని చెప్తే అందరూ వింటారు, అర్థం చేసుకుంటారని. ఇది శాస్త్రం అంటే అదేదో నమ్మకం అనేసుకుంటారు అందరూ. డాక్టర్ ఏం చేస్తున్నాడు, మేము చేస్తాం. డాక్టర్ని చేయబట్టుకుని చెప్తాడు, మేము చేయబడి పట్టుకోం. డాక్టర్ ఇంకా చేయబట్టుకుని బ్లడ్ టెస్ట్ చేసి ఎవడైనా ల్యాబ్లో పడి తెచ్చి ఇస్తే అది చూసి డాక్టర్ చెప్తాడు, అయినా నీ బ్లడ్లో రోగాలు ఉన్నాయి, దీన్ని రెక్టిఫై చేసుకోండి. ఆస్ట్రాలజీ అలా చేయబడి పట్టుకోకలేదు. గ్రహాలు జాతకం చక్రం చూసేస్తే అలా తెలిసిపోతుందన్నమాట. అంత అద్భుతమైన శాస్త్రం ఇది. వైద్య శాస్త్రాన్ని శాస్త్రం అన్నారు, జ్యోతిష్ శాస్త్రాన్ని శాస్త్రం అన్నారు, గణిత శాస్త్రాన్ని శాస్త్రమే అని అన్నారు. అన్నీ శాస్త్రాలే. అంటే అవన్నీ పుట్టుకొచ్చినవి అన్నీ పూర్వకాలం నువ్వే. అది మొదట తెలుసుకోవడం ప్రయత్నం చేసి జ్యోతిష్ శాస్త్రాన్ని కొన్ని విలువలను తెలుసుకుంటూ ఆ నమ్మకంతో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తాం, మన శరీరంలో ఉన్న తత్వాన్ని మనం మార్చుకోగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.